ప్రార్థన ఆలకించువాడా యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులను యొద్దకు దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించేవాడా ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నుండి, నీ నోటి నుండి, నీ స్వరము నుండి ఆయన ఆలకించేటువంటిది ప్రార్థన అనేటువంటిది గ్రంథములో స్పష్టంగా రాయబడింది. ఏ ప్రార్థన చేస్తున్నావు నీవు? ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని మనము పరిశీలన చేసుకున్నప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నావో దేవుని కుమారుడా, కుమార్తె, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే నీ ప్రార్థన అనుకూలము కావాలని, నీవు చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలని గ్రంథములో వ్రాయబడిన మాటలు మనము చూడగలము. ఇక్కడ ఎవరి ప్రార్థన అనుకూలమైంది అని అంటే, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి దయచేసి. మైక్ తీసుకుని ఈ మాటలు చూడండి దయచేసి. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదివితే, విడవన ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాను సర్వాంగ హోమం అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు, నా యొద్ద నుండి నీ కృపను తీసివేయలేదు. నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు, నా నుండి నీ కృపను తీసివేయలేదు. నా విజ్ఞాపన ఆలించావు, నా మనసు అంగీకరించావు. నా విజ్ఞాపన ఆలించావు, నా ప్రార్థన అంగీకరించావు. గీతము పాడెదను, యేసుని ఘనతను పాడెదను. సంతోష గీతము పాడెదను, యేసుని ఘనతను పొగడెదను. స్తోత్రము చెల్లింతును, నీ కీర్తి గణపరతును. స్తోత్రము చెల్లింతును, నీ కీర్తి గణపరతును. సంతోష గీతము పాడెదను, యేసుని ఘనతను పొగడెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన త్రోసిపుచ్చే దేవుడు ఆయన. నా ప్రార్థన నీవు త్రోసివేయలేదు ప్రభువా అని భక్తుడు పాట రాశా. నా ప్రార్థనని త్రోసిపుచ్చే దేవుడవు కావు. నా ప్రార్థన నీవు అనవలసులుగా చూసే దేవుడవు కావు. నా ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉండేటువంటి దేవుడవు కావు అని భక్తుడు చెప్తున్న మాట మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? దేవుడు మీ ప్రార్థన ఆలకించాలి అంటే సమూయేలు వలె నీ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలి. అదే కదా అన్నాడు అక్కడ. సొలొమోను ప్రార్థన, ఎవరి ప్రార్థన? సమూయేలు ప్రార్థన దేవునికి అంగీకారమైందట. యెషయా గ్రంథములు చూస్తే 38వ అధ్యాయం 5వ వచనం చదవబడినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడిన మాట హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడండి అని మనము ధ్యానము చేసినప్పుడు యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. హిజ్కియా యొద్దకు పోయి, ఏమండి? నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని ఈ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చెప్పండి, ఇప్పుడు అంగీకరించాడా లేదా? అమలారా ఇలారా చెప్పండి. హిజ్కియా ప్రార్థన అంగీకరించాడా లేదా?
ప్రభు అంటున్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుడు నేను చూచాను, నీ హృదయములో భారమును ఎరిగి ఉన్నాను, నీకు కష్టాన్ని నేను చూసి ఉన్నాను, నీకున్న అవసరతను నేను తెలుసుకున్నాను, కనుక నీ కన్నీటి ప్రార్థన నేను చూశాను గనుక ఇదిగో నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన దేవునికి ఏమేమి ఉండాలి? అంగీకారమైన ప్రార్థన అయి ఉండాలి, అనుకూలమైన ప్రార్థన అయి ఉండాలి, దేవునికి ఇష్టమైన ప్రార్థన అయి ఉండాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదివినప్పుడు త్వరగా బైబిల్ తెరవండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నప్పుడు అక్కడే సొలొమోను ప్రార్థన ఏమైందో చూద్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సొలొమోను ప్రార్థన దేవునికి ఏమైందంట? ఏమైందండి? అనుకూలమైంది. హిజ్కియా ప్రార్థన అంగీకారమైంది, సొలొమోను ప్రార్థన అంగీకారమైంది. మరి నీ ప్రార్థన ఇంటి ఎన్నెళ్ళండి, పోతే పోదులండి, నా ప్రార్థనకి జవాబు వస్తే వచ్చింది, పోతే పోదులే, ఇప్పుడు వచ్చి నష్టమే ఉంది అని అనుకుంటున్నావేమో. ప్రార్థన అనేటువంటిది దేవునితో సంభాషణ అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ప్రార్థన అనేటువంటిది ప్రియమైన వారలారా, మనుషులు చేయకపోయినా జంతువులు చేస్తాయట. జంతువులు చేస్తాయి, పక్షులు కూస్తాయి, స్తుతిస్తాయి. ఉదయకాలము 5 గంటలకు ఎప్పుడైనా లేసారా మీరు? 5:30 గంటలకు పక్షులు కూస్తాయి, ప్రభువుని స్తుతిస్తాయి. జంతువులు ప్రభువుని ప్రార్థిస్తాయి. సృష్టి అంతా ప్రభువుని కనపరుస్తుంటే మానవుడు అయినటువంటి నీవు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని మనము జ్ఞానోత్తరమైనటువంటి ఆలోచన కలిగిన వారము కనుక దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కనుక నేను దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబు ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా, అందుకే హల్లెలూయా. సృష్టిలో సర్వ మానవాళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని బిడ్డ నీవు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబు వచ్చేటువంటి విధముగా నీవు చేయాలి. హిజ్కియా ప్రార్థన అంగీకారమైంది, సొలొమోను ప్రార్థన అంగీకారమైంది, సొలొమోను ప్రార్థన అనుకూలమైంది. ప్రియమైన వారలారా, అక్కడ దైవ సన్నిధిలో సమూయేలు ప్రార్థన అంగీకారమైంది. నీ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరే ప్రార్థనగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ఉదయ కాలము లేచి ప్రార్థన చేస్తున్నా, ఎంతమంది మధ్యాహ్నం వేళ ప్రార్థన చేస్తున్నా, ఎంతమంది సాయంకాలం పూట ప్రార్థన చేస్తున్నా. ఉదయానికి టిఫిన్ రెడీ అయిపోవాలి, మధ్యాహ్నం భోజనం లంచ్ రెడీ అయిపోవాలి, సాయంకాలం డిన్నర్, సాయంకాలం ఏంటంట డిన్నర్ రెడీ అయిపోవాలి. అన్నీ రెడీ అయిపోతాయి. వీటికి మాత్రము సెలవు పెట్టాం, వీటికి మాత్రము వాయిదా అయ్యాం, వీటికి మాత్రము తర్వాత చూద్దామని అనం. ఇది చేతనా తర్వాత చూద్దాం అనుకుంటావా? టిఫిన్ వద్దులే రేపు చేద్దామని అనుకుంటావా? మధ్యాహ్నం 1 గంట అయితే, ఉదయం 8 అయితే, సాయంకాలం 6 అయితే, 7 అయితే అన్నీ రెడీ అయిపోవాలి. మరి ప్రార్థన అని అంటే ఒకవేళ ప్రార్థన వాయిదా వేస్తున్నావేమో, ప్రార్థన వాయిదా వేస్తున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే ప్రార్థనగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒకసారి బైబిల్ తెరిచి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, మన యొక్క దేశంలో మరి రాష్ట్రములలో ఎక్కడ ఉన్నా, ఏ యొక్క ప్రాంతములో మీరున్నా, దైవ సన్నిధులు దేవుని బిడ్డ నీవు బైబిల్ తెరిచి చూడాలని దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం చదవబడినప్పుడు ఏమని రాయబడిందండి? అతడు దూత వైపు తేరి చూడగా, ప్రభువా నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రియమైన వారలారా, నీ ప్రార్థన జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరే ప్రార్థనగా నీ ప్రార్థన ఉండాలి. పొడి ప్రార్థన, పొట్టొట్టి ప్రార్థన, జవాబు లేని ప్రార్థన అని చేయకూడదండి.
మన స్థితిని బట్టి మనం చేసే ప్రార్థన, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు దేవుడు. అయ్యో నేను ప్రార్థన చేయకపోతే నాకు శ్రమ, అయ్యో దేవుని మాటలు సువార్తలు ప్రకటించకపోతే నాకు శ్రమ అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తున్నావా? దేవునికి కృతజ్ఞతను కలిగి ఉన్నావా? ఉదయాన్ని చూడగలుగుతున్నావంటే దేవునికి కృతజ్ఞతను మనం చెల్లించేవారం. ఉదయం చూడలేని వారు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు, ఊపిరి లేదు వారికి, మట్టిలో కలిసిపోయిన వారెందరో, గుండె ఆగిపోయి చనిపోయిన వారెందరో, వ్యాధులతో, రోగములతో, బలహీనతలతో, యాక్సిడెంట్ల ద్వారా, వృద్ధాప్యము ద్వారా అనేక పరిస్థితులు చనిపోయిన వారు గోకులుగా ఉన్నారు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే ఉదయం లేచి దేవునికి కృతజ్ఞత చెల్లించి ప్రార్థిస్తున్నావా? దేవునికి వందనాలు చెప్తున్నావా అని అంటే, అయ్యా నేను ఇంకా ప్రార్థన చేయలేనంటే గనక అది దేవుని తప్పిదము కాదు, నీ తప్పిదమది. దేవుడిచ్చిన ఆయుష్కాలమును బట్టి దేవుని కృతజ్ఞుడవై ఉన్నావా? కృతజ్ఞురాలు ఉన్నాయన్న ప్రభు సన్నిధిని మనం ఎంతవరకు ఉన్నామనేటువంటిది పరిశీలన చేసుకోవలసిన సమయం ఇది. కొన్నేళ్ళు ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందంట. అయ్యా కొన్నేలా, ఇదిగో దేవదూత అంటుంది, కొన్నేలా నీవు చేసినటువంటి ధర్మ కార్యములు, నీవు చేసినటువంటి ధర్మ కార్యములు ఏదైతే ఉన్నాయో, ఉపకారములు ఏదైతే ఉన్నాయో దేవుని సన్నిధికి ఎలా చేరేయటండి? జ్ఞాపకార్థముగా చేరి నీవు చేసిన ప్రార్థనలు, ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన వెంటనేట్లే అనుకుంటున్నావేమో, ఒకవేళ నా ప్రార్థన దేవుని సన్నిధి చేరతదేట్లే అని అనుకుంటున్నావేమో. నీవు నిజముగా మనస్సు పెట్టి హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏ రోగమైన స్వస్థత కలుగుతుంది. దేవుడు విడుదలిస్తాడు, ప్రభు నిన్ను పోషిస్తాడు, ప్రభు నిన్ను గొప్ప మేలుతో హృదయంతో తృప్తి చేస్తాడు. ధనము ధాన్యమని కాదు, నీ హృదయం సంతృప్తిగా ఉంటే అదే గొప్ప మేలు. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, అనుకూలపరుస్తాడు, నీకు జవాబునిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నమ్మ గట్టిగా రెండు చేతులు పైకి చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధి లేనటి జీవితం వ్యర్థం. ఆయన సన్నిధులు మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరాలి. తల్లి అమలారా, అయ్యలారా, ప్రభు సన్నిధి జ్ఞాపకార్థంగా చేరాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే జవాబు దొరుకుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా, రేపుగా అయితే ఎల్లుండైనా, అయితే 2 రోజులైనా, వారమైనా, నెలైనా ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఒకవేళ నీకు జరిగినట్టు సమస్య ఏదైనా ఉంటే గనక, ఒకవేళ దేవుడు ఆయుష్కాలమనే మార్చేయగలిగిన వాడు ఆయన. అసలు ఒక 10 సంవత్సరాల ముందు నువ్వు చనిపోతామనగా 10 సంవత్సరాలు వెనక్కి కూడా రప్పించేయగలిగినట్టు సమర్థుడు ఆయన. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం గట్టిగా, రెండు చేతుల పైకి చెప్తాం గట్టి, హల్లెలూయా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, చప్పట్లో, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే ఒక అడుగైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు లేనిదే ఒక రోజు నీ జీవితంలో గడవదు. యేసయ్య లేనిదే ఒక రోజు కాదు కదా, ఒక నిమిషము కూడా గడవదు. ప్రభు నిన్ను పోషిస్తున్నాడు, ఆయుష్కాలం ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, సమస్తం ఇస్తున్న దేవునికి ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
శతాధిపతి అయినటువంటి అధికారి నాయకుడు, 100 మంది సైనికులకు గొప్ప నాయకుడు, ఖాళీ లేనటువంటి పరిస్థితి. అటువంటి నాయకుడు తన యొక్క కుటుంబముతో తన గృహములో ఉండి యథాప్రకారంగా వాడుకగా తన భార్య పిల్లలు మోకరించి ప్రార్థనలో ఉంటున్నారట. ఆయన ఎవరు భక్తుడంటే కొర్నేలి అనబడిన భక్తుడు. తన ఇంటి వారందరితో కూడా అతడు ప్రార్థనలో ఉండనని రాయబడింది అపోస్తుల కార్య 10వ అధ్యాయము 3వ వచనంలో. చదవద్దు గాని ప్రియమైన వారలారా, అతని యొక్క ప్రార్థన ఎక్కడ జరిగిందంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి. మన ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరాలి. వెళ్తే వెళ్ళిందండి దేవుని సన్నిధికి, తిరిగి వచ్చేస్తుందిలేండి అన్నట్టుగా చేయకూడదట. చూడండి, దావీదు చేస్తే ప్రార్థన అంటాం. మొదటిగా ఏం జరిగింది? 35 దావీదు కీర్తన చూడండి. 35 దావీదు కీర్తన ఆడ ఏమని రాయబడింది చూద్దాం. కీర్తన 35 దావీదు కీర్తన 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం నుండి చదువుకుందాం. వారు వ్యాధితోనున్నప్పుడు గోనె బట్ట కట్టుకుంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. ఏమొచ్చేసిందంట? ఏం చేసిందంట? ప్రార్థన తిరిగి వచ్చేసిందంట. నా ఎదలోనికే తిరిగి వచ్చిందంటే ఎక్కడ చేరలేదు ఇప్పుడు ఆ ప్రార్థన? పైకి వెళ్ళలేదు పైకి. ప్రియమైన వారలారా, దావీదు అంటున్నాడు, నేను చేసే ప్రార్థన ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, గోనెబెట్ట కట్టుకుంటున్నాను. ఓ నా ప్రాణము ఆయాసపరుచుకుని గోజాడి కన్నీరు కార్చి ననగొట్టుకుని వ్యాధితో బాధతో బలహీనతతో అనేకులకు ప్రార్థిస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థన ప్రభు సన్నిధికి చేరలేదు. ఎదలోనికి మరలా తిరిగి వచ్చేస్తున్నాడు. అంటే ఎదలోనికి తిరిగి వచ్చే ప్రార్థన మనం చేయకూడదండి. ప్రియమైన వారలారా, తిరిగి వచ్చే ప్రార్థన కాదు నువ్వు చేసేది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా, చెప్పండి మరి గట్టిగా, చేరాలి. నీ ప్రార్థన ఎక్కడ చేరాలండి? దేవుని చెంతకు చేరాలి. నీ ప్రార్థన అంత మాత్రం ఉండిపోవడానికి వీల్లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏదో చేస్తున్నానన్నట్టుగా కాదు. ప్రభువా, నా ప్రార్థనకు జవాబు నీవు అనుగ్రహించు నాయన. దేవుని సన్నిధిని నీవు సమర్పణ చేసిందానముగా. ప్రార్థనకు జవాబు లేనటువంటి భక్తి వ్యర్థమే. మరి ప్రార్థన చేస్తే జవాబు లేదనుకోండి, అది వ్యర్థమే. కానీ ప్రార్థనకు జవాబు వస్తే, వ్యాధి కొరకైనా, సమస్య కొరకైనా, ఆకలి కొరకైనా, దేని కొరకైనా జవాబు వస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలివే. రెండు చేతులు పైకి దేవునికి మహిమ చెల్లిద్దాం గట్టిగా. రెండు చేతులు పైకి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ప్రార్థన చేసిన ప్రార్థన ఎదలోనికి తిరిగి రాకూడదు. కొన్నేలి ప్రార్థన వలె దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరాలి. హల్లెలూయా. అందరూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధులు మనమందరము కూడా ఎవరు ప్రార్థన చేసినా, చిన్నపిల్లలు చేసినా, యవనస్తులు చేసినా, నడువయసు వారు చేసినా, వృద్ధులు ఎవరు చేసినా కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ప్రార్థన అయి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకి చెప్తాం గట్టిగా. రోజుకొక్కసారైనా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు మీరు నాకు కనిపించాలి. రోజుకొక్కసారైనా ప్రార్థన చేసేవారు చేతిలో చూపించండి. చేస్తున్నారా? నిజంగా చేస్తున్నారా? చేయండి ప్రార్థన. ఆ ప్రార్థన ఎవరు వినాలి? దేవుడు వినాలి. ఎక్కడికి చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. తిరిగి వచ్చే ప్రార్థన చేద్దామా? అంటే దేవుని సన్నిధికి చేరకుండా తిరిగి వచ్చే ప్రార్థన చేస్తే మనకేమైనా ప్రయోజనం ఉందా అని అంటే, తిరిగి ఎందుకు వచ్చేస్తుందో కూడా చూద్దాం. తిరిగి ఎందుకు వస్తుందో కూడా చూద్దాం. చూడండి, ప్రభు లేఖనములో నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనం చదివితే తిరిగి ఎందుకు వస్తుందో చూద్దాం మనం. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి
చూడండి, ఈ లేఖనములో నుండి మాటలు మనం చూస్తాము. ఈ 66:18 మనం చూస్తున్నప్పుడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినక పోవును. హృదయములో ఏముంటే వెంటట దేవుడు ప్రార్థన చెప్పండి. ఎందుకంట పాపము అంటే, పాపము అంటే అది ఏదైనా కావచ్చు. పాపము అంటే ఏ పాపమైనా కావచ్చు. అసలు హృదయములో తలంపే పాపం. హృదయములో ఒక చెడు ఆలోచనే పాపం. నీ హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువా మనవి వినకపోవునుగాక. నిజమే. అంటే హృదయంలో ఏముండకూడదు? ఇప్పుడు పాపము ఉండకూడదు. హృదయంలో ఏముండకూడదు? ఇప్పుడు కపటము. బైబిల్ గ్రంథములో నీ యొక్క ఆత్మలో కపటమున్న ఎడల అది ప్రార్థన అంగీకరించిన 32వ కీర్తనలో ఉందన్నమాట. 32వ దావీదు కీర్తనలో ఉంది. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఉందా లేదా బైబిల్లో? తీసారా? 32వ కీర్తనలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్తే హల్లెలూయా. ఆత్మలో ఏముండకూడదట? కపటము ఉండకూడదు. హృదయంలో ఏముండకూడదట? పాపము ఉండకూడదు. హృదయములో పాపం ఉండకూడదు, ఆత్మలో కపటం ఉండకూడదు. హృదయంలో ఏ విధమైనటువంటి ఆలోచన, చెడు ఆలోచన ఉండడానికి వీల్లేదు. అలాగూ ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించునుగాక. అందరూ చెప్తే హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డ, ప్రభు సన్నిధికి చేరే ప్రార్థనలు చేయాలి తప్ప అమ్మా మోకరించి ప్రార్థన చేయండి అమ్మా, ఉపవాసం నుండి ప్రార్థన చేయండి అమ్మా, కన్నీరు గార్చి ప్రార్థన చేయండి అమ్మ అంటే ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు, ఏవేవో. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిని, దేవా నీ ప్రార్థన, ఇదిగో నేను చేసిన ప్రార్థనకి నీవు జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నావు కనుక మోకరించి ప్రార్థన చేస్తానయ్యా. కనుక చెప్పండి, మొదటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరే ప్రార్థన. రెండవ ప్రార్థన తిరిగి వచ్చే ప్రార్థన. మూడవ ప్రార్థన పాపమును లక్ష్యము చేస్తే ఆ ప్రభువు ప్రార్థన వినడు అని ఉంది. కనుక అంగీకారమైన ప్రార్థన సొలొమోను వలె, సమూయేలు వలె, హిజ్కియా వలె అంగీకారమైన ప్రార్థన, అనుకూలమైన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుందనే విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తాం గట్టిగా, అందరూ చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని, ప్రభువా నా ప్రార్థన సన్నిధికి చేర్చుకోవా. ఒకవేళ నా హృదయంలో పాపం ఉందేమో దానిని తొలగించుకుంటాను, అపరాధం ఉందేమో తీసివేసుకుంటాను, నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తున్నానేమో దానిని పోగొట్టుకుని నీ సన్నిధి యథార్థముగా ప్రార్థన చేస్తాను ప్రభువా అని ఆయన సన్నిధులు, దేవుని సన్నిధికి చేరి కొన్నేళ్ళు ప్రార్థన వలె మనం చేద్దాం. రెండవ ప్రార్థనలో ఉందాం. దీన్ని రెండవ ప్రార్థన రాయబడిన మాట, మరి పాపమును లక్ష్యము చేయడం. దేవుని బిడ్డలారా, మరి హృదయంలో పాపము లక్ష్యం చేస్తే అది ప్రయోజనకరము కాదు. కనుక ఎదలోనికి తిరిగి వచ్చే ప్రార్థన మనం చేయకూడదు. కానీ దేవుని బిడ్డ దేవుని సన్నిధికి చేరి ప్రార్థన చేయవలసి ఉంది. కనుక తిరిగి వచ్చే ప్రార్థన కాదు, పాపమును లక్ష్యం చేసే ప్రార్థన కాదు. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉండాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా, అందరూ చెప్దాం హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా, నీవే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట్లాడాలంటే నీవు దేవునితో మాట్లాడాలి. ఆయన మాట్లాడాలంటే నీవు మాట్లాడాలి. నీవు మాట్లాడడం అంటే ప్రార్థన చేయడమే. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే ప్రార్థన అయి ఉండాలి, కానీ తిరిగి వచ్చే ప్రార్థనగా ఉండడానికి వీలు లేదు. కనుక దేవుని బిడ్డ, దేవుని వాక్యం రాయబడింది, ప్రార్థన ఆలకించువాడా. ఏ ఆలకిస్తాడట? ప్రార్థన ఆలకించువాడా. చిన్న పిల్ల యొక్క ప్రార్థన దేవుడు విన్నాడండి. ఎడారులనంట హాగరు దాహం వేస్తుందని, నా పిల్లకి మా అబ్బాయికి దాహము తీర్చలేని స్థితిలో ఉన్నాను, ప్రభువా సహాయం చేయమని తల్లి ఏడుస్తుంటే పిల్లవాడు కూడా ఏం చేశాడంట? ఏడ్చాడట ఎడారిలో ఉండి. మరి ఆ పిల్లవాని మొర నేను గ్రంథంలో రాయబడింది. ఎడారిలో ఆ నీళ్లను దేవుడు ఏం చేశాడటండి? ఉపికింపచేసి ఆ చిన్న పిల్లవాని యొక్క దాహాన్ని దేవుడు తీర్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్తే హల్లెలూయా. అంటే చిన్న పిల్లల యొక్క మొర కూడా దేవుడు ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ఏడ్చిందట ఆ చిన్న పిల్లడు. మరి ఆ గుక్క పెట్టి ఏడుస్తుంటే ఆ ఏడుపు దేవుడు ఆలకించాడు. జవాబు వచ్చింది, అద్భుతమైన రెస్పాన్స్ దొరికింది. దాహం తీర్చుకున్నది. హాగరు దాహం తీర్చుకున్నది. తన కొడుకునటువంటి సమూయేలు కూడా దాహం, చిన్నపిల్ల ఉన్నప్పుడు సమూయేలుని పేరు పెట్టారు కదా, ఆ పిల్లవానికి మరి దాహం తీర్చుకున్నట్లుగా గ్రంథంలో వ్రాయబడింది. దేవుని బిడ్డలరా, చిన్నపిల్లల ప్రార్థన వింటాడు, యవనస్తుల ప్రార్థన వింటాడు, వృద్ధుల ప్రార్థన వింటాడు, నడువయసు ప్రార్థన ఎవరు చేసినా ఆ ప్రార్థన దేవుడు వినే ప్రార్థన అయి ఉండాలి, అనుకూల ప్రార్థన అయి ఉండాలి, అంగీకారం ప్రార్థన అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్తే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమో, నీ సన్నిధిలో నా ప్రార్థన ఆలకించుమా, ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమో, నీ సన్నిధిలో ప్రార్థించగా నా ప్రార్థన ఆలకించుమో. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రనాథివి, ప్రార్థన ఆలకించువాడా, అవే నా ప్రార్థన ఆలకించువో, నీ సన్నిధిలో ప్రార్థించగా నా ప్రార్థన అంగీకరించుమో, ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమో, నీ సన్నిధిలో ప్రార్థించగా నా ప్రార్థన ఆలకించుమో, నా ప్రార్థన ఆలకించుమో, నా ప్రార్థన నా ప్రార్థన ఆలకించుమో, నా ప్రార్థన ఆలకించుమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తిరిగి వచ్చే ప్రార్థన కాదు, దేవుని సన్నిధి చేరే ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. ప్రభువా, ఒకవేళ నా మనస్సులో నా హృదయంలో పాపము లక్ష్యము చేసుకుని ప్రార్థన చేస్తున్నానేమో, నా హృదయంలో పాపముంటే నీ వినకపోవునని వినవని నీ గ్రంథంలో విన్నాను తండ్రి. యేసయ్యా, యేసయ్యా, నా ప్రార్థన అంగీకరించు ప్రభువా. ఎవరి ప్రార్థనైనా వింటావు తండ్రి, ఎవరి ప్రార్థనైనా వింటావు ప్రభువా, ఎవరి ప్రార్థనైనా వింటావు ప్రభువా. సహాయం చేయనాయనా, నీ సన్నిధిలో ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి అని ప్రభు సన్నిధిలో మొరపెడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అందరూ దైవ సన్నిధిలో కన్నీళ్లతో ప్రభు సన్నిధిని, దేవా నా ప్రార్థనకు జవాబు దయచి ప్రభువాను దైవ సన్నిధిలో మనము ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, గొప్ప దేవుడవు తండ్రి. ఎదిగో ప్రార్థన ఆలకించువాడానని నీ లేఖనములు మేము చదవాం ప్రభువా. యేసయ్యా, నా ప్రార్థనకు జవాబు దయచి ఆదరించి
నన్ను ప్రేమించి నా కన్నీరు తుడచువాడా. నా తల్లిలా ఆదరించావా, నా తండ్రిలా నా తల్లిలా ఆదరించవా, నా తండ్రిలా ధైర్యమివ్వవా. నీ మాట కోసమే, నీ చూపు కోసమే, నీ మాట కోసమే, నీ చూపు కోసమే నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీ సన్నిధిలో ఉన్నానయ్యా. కన్నీరు కారుచుండగా నా ప్రక్కనే ఉన్నవాడా, నన్ను ఆదరించి నన్ను ప్రేమించి నా కన్నీరు తుడచువాడా. నా నీడగా నీవే ఉండవా, నా గుండెల నిండా నీవే ఉండవా. నీ నీడ కోసమే, నీ మాట కోసమే, నీ నీడ కోసమే, నీ మాట కోసమే నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీ సన్నిధిలో ఉన్నానయ్యా. కన్నీరు కారుచుండగా నా ప్రక్కనే ఉన్నవాడా, నన్ను ఆదరించి నన్ను ప్రేమించి నా కన్నీరు తుడచువాడా. నన్ను ఆదరించి నన్ను ప్రేమించి నా కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. దేవుని బిడ్డ, ప్రభు సన్నిధికి చేరి ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన దేవునికి అనుకూలమవుతుందా? నీ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నదానని నీవు పరిశీలన చేసుకుంటున్నావా? వ్యర్థమైన ప్రార్థన వల్ల ప్రయోజనం లేదు. తిరిగి వచ్చే ప్రార్థన ప్రయోజనకరము కాదు. పాపమును హృదయమును లక్ష్యము చేస్తే, ప్రార్థన చేస్తే అది ప్రయోజనకరము కాదు. దేవుని బిడ్డ, హృదయపూర్వకముగా పశ్చాత్తాపముతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆయన జవాబిచ్చే దేవుడు. ఏ వ్యాధినైనా రోగమునైనా బాగు చేయగల సమర్థుడాయన. నీ కష్టము నుండి తప్పించగలిగిన వాడు ఆయన. సర్వ సృష్టికర్తన దేవాది దేవునికి మొర్రపెట్టి ప్రార్థించు తల్లి. అయా ప్రార్థించు. ప్రభు ప్రార్థన వింటున్నాడు. ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు ఆయన.